జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో జరుగుతున్నాయన్నారు ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తనను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన పీఆర్సీలు, డీఏ బకాయిలు పెండింగ్ పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందన్నారు రాజిరెడ్డి. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 2.5-3 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు పెండింగ్ పెడితే మా యూనియన్ రిక్వెస్ట్ మేరకు వారు ఇవాళ సంఘం గుర్తింపు ఎలక్షన్ జరపాలని చెప్పి నిర్ణయించడం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రికగ్నైజ్డ్ యూనియన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి యూనియన్ ఎన్నో అరాచకాలకు పాల్పడుతుంటే ఎన్నో చేస్తుంటే కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్మిక ఉద్యోగులకు వారి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా చాలా పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మాది రికగ్నైజ్డ్ యూనియన్ కాకపోయినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందున తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులుగా మరి ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తూ కార్మిక సోదరులకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకుని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. జరగబోయే ఎలక్షన్లో 6/6/2026 నాడు జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఏదైతే సమస్యలున్నాయో, ఏదైతే పెండింగ్ సమస్యలున్నాయో అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈరోజు మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం, కార్మికుల శ్రేయస్సు దృష్టి పెట్టుకొని కార్మికుల పక్షాన్ని పోరాడతాం. కార్మికుల సమస్యలు ఖచ్చితంగా